ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 338వ వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా 2025 అక్టోబర్కి సంబంధించి తాజా కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి డే టు డే పరిణామాలు మీకు ఎవ్రీడే దాదాపుగా ప్రతిరోజు అంశాలన్నీ కవర్ చేసి మీకు 2-3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రోజులు వరుసగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే వరుసగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ డైలీ అప్డేట్స్ అయితే పొందండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ముఖ్యమైన దినోత్సవాలు, వాటికి సంబంధించి స్టాక్ జీకేలో ఒక ముఖ్యమైన టాపిక్ అండి. సో అదంతా కవర్ అవుతుంది. మనకి నవంబర్ 5th అయితే ప్రపంచ సునామీ, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక సునామీ అనేది మనకి సముద్రాల్లో వచ్చే భూకంపాలను సునామీ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ పదం మనకు జపనీస్ భాషకు చెందినటువంటి పదం అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల అమెరికాలోని ఏ రాష్ట్రం దీపావళిని అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించింది? దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, కాలిఫోర్నియా అండి. మరి హిందూ పండుగ అయిన దీపావళిని అమెరికాలోని కాలిఫోర్నియా రీసెంట్గా మనకు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించి అధికారికంగా మరి సెలవునైతే ప్రకటించింది. ఇంతకు ముందే మనకు అమెరికాలో పెన్సిల్వేనియా అండ్ కనెక్టికట్, ఈ 2 స్టేట్స్ కూడా దీపావళిని అధికారికంగా గుర్తించడం జరిగింది. మొత్తం మీద 3 రాష్ట్రాలు అయితే యుఎస్లో దీపావళిని అఫీషియల్గా మరి గుర్తించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద గ్యాస్ క్యారియర్ షిప్ ఏది? వెరీ లార్జెస్ట్ గ్యాస్ క్యారియర్ షిప్ అండి ఇది. మన యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు, ఇతరత్ర అవసరాల కోసం అయితే ఇది ఉపయోగపడుతుంది. సో దీని పేరు వచ్చేసి మనకు శివాలిక్ అండి. రీసెంట్గా మనకు విశాఖపట్నం వద్ద దీనిని 2025 అక్టోబర్ 6న ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా యొక్క అతిపెద్ద గ్యాస్ క్యారియర్ షిప్ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఫ్లైట్ ఇంజనీర్గా అపాయింట్ కావడం జరిగింది బిఎస్ఎఫ్లో. మరి ఆ ఉమెన్ పేరు వచ్చేసి మనకు భావన చౌదరి. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం బిఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకు దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5, దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం 2025 అక్టోబర్ 12న ఎక్కడ ప్రారంభమైంది? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇండియాలోనే ఫస్ట్ సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం. ఇక్కడ మీకు సెమీ కండక్టర్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, వాటి యొక్క టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. సో ఇది మనకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే తెలంగాణలోని హైదరాబాద్లో దీన్ని రీసెంట్గా ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 6, మడగాస్కర్ ద్వీపదేశం ఏ సముద్రంలో ఉంది? మడగాస్కర్లో కూడా రీసెంట్గా మనకు నేపాల్ లాంటి ఉద్యమం ఒకటి స్టార్ట్ అయిందండి. అందుకే ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఈ మడగాస్కర్ కంట్రీ వచ్చేసి మనకు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ కంట్రీ. క్వశ్చన్ నెంబర్ 7, చాట్ జీపీటీ, జెమినీలకు పోటీగా భారత్ త్వరలో రూపొందించనున్న ఏఐ చాట్ బాట్ ఏది? ఇండియా కూడా ఒక ఆర్టిఫిషియల్తో పనిచేసే చాట్ బాట్ను డిజైన్ చేస్తుంది. సో ఇది చాట్ జీపీటీ జెమినీల కంటే మరింత మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దాని పేరు వచ్చేసి మనకు భారత్ జెన్ అనే చాట్ బాట్ను ఇండియా త్వరలో మరి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల వెలువడిన మదర్ మేరీ కమ్స్ టు మీ ఏ రచయిత్రి జ్ఞాపకాల సంకలనం? ఒక ఫేమస్ రచయిత్రి ఈ పుస్తకాన్ని రీసెంట్గా రాసిందండి. చాలా ఇష్యూస్ అయితే దీంట్లో డిస్కస్ చేయబడ్డాయి. ఆ రచయిత్రి పేరు వచ్చేసి అరుంధతి రాయ్. భారతదేశం నుండి 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ గాను అరుంధతి రాయ్ బుక్కర్ పురస్కారాన్ని పొందింది. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆర్చరీ మన సాంప్రదాయక విద్య అండి. సో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 10, బీహార్ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత? బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తం దేశవ్యాప్తంగా దృష్టి అంతా ఇప్పుడు బీహార్ మీద ఉంది. బీహార్ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య వచ్చేసి మనకి 243 అండి. క్వశ్చన్ నెంబర్ 13, అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్య దేశం ఏది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఇండియా మరి ఫ్రాన్స్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. ఈ అలయన్స్లో ఈ మోల్డోవా 107వ సభ్య దేశంగా చేరింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇండియాలో ఉందండి. హర్యానాలోని గుర్గాంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది.
క్వశ్చన్ నెంబర్ 14 ప్రపంచ చెస్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? వరల్డ్ చెస్ డే వచ్చేసి జూలై 20న ప్రపంచ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 15 లాస్ట్ క్వశ్చన్. 2025 అక్టోబర్ 11న భారత ప్రధానమంత్రి ప్రారంభించిన 2 పథకాలు ఏవి? అగ్రికల్చర్కి సంబంధించి 2 స్కీమ్స్ లాంచ్ చేశారండి. ఒకటేమో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, రెండోది పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్. ఈ 2 స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. ఇందులో ప్రధానమంత్రి ధనధాన్య యోజన యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయ ఉత్పాదకత పెంపు, అంటే మీకు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడం, ఇరిగేషన్ సౌకర్యాన్ని మెరుగుపరచడం, రైతులకి సులభతర రుణాలు క్రాప్ లోన్స్ని మరి ఇవ్వడం. ఎంపిక చేసిన 100 జిల్లాలలో ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ స్కీమ్లో మనకి మొత్తం 36 కేంద్ర పథకాలను మెర్జ్ చేయడం జరిగింది. 24,000 కోట్ల వార్షిక బడ్జెట్తో ఈ స్కీమ్ని డిజైన్ చేశారు. ఇక ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ముఖ్యాంశాలు జల సంరక్షణ, పంటల వైవిధ్యం, కోత అనంతర ప్రాసెసింగ్, సంస్థాగత నిర్మాణం, సామాజిక న్యాయం. సో ఇవి మనకి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలండి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో. అదేవిధంగా ఈ 100 జిల్లాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలోని ఒక 100 డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. దాంట్లో మీకు తెలంగాణ నుండి ఎంపికైన జిల్లాలు నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాలు ఈ పథకానికి ఎంపిక అవడం అనేది జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ మీకు ఈ 1-2 డేస్ కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ఆలోచించకండి. కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఎందుకంటే మీకు ఒక 2-3 ఇయర్స్ కనుక కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉంటే మీకు చాలా అంశాల మీద అవగాహన వస్తుందండి. ఎందుకంటే ఇంపార్టెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ సదస్సులు, ఇందులో మీకు చాలా స్టాక్ జీకేని కూడా నేను మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.